నేను అంటాను, కృంగదీసేవారు నీ ఎదుట నిలబడినా కృంగిపోవద్దు. నువ్వు బాగుపడవు అన్నారు చాలాసార్లు, నిన్ను కృంగిపోవద్దు. నువ్వు ఇక బ్రతకలేవు అన్నారు చాలాసార్లు, నిన్ను కృంగిపోవద్దు. నీకంటూ జీవితంలో ఇక వివాహం జరగదు అన్నారు నీ ఇంటి వారే, కృంగిపోవద్దు. నిన్ను కృంగదీసేవారు నీ ఎదుట వచ్చి నిలబడిన వారి మాటలకు కృంగిపోకుండా ధైర్యముగా నిలబడు. వాగ్దానాన్ని చేతబట్టుకొని నిలబడు. ఆ వాగ్దానం ఒకటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడువను, ఎడబాయనన్న దేవుడు నువ్వు విధవర. అందుకే మన ఆలోచనలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా అయిద్దేమో, అట్లా అయిద్దేమో, ఇట్లా జరిగిద్దేమో, అట్లా జరిగిద్దేమో. అట్లా ఎందుకు అనుకుంటున్నావు అంటే మామూలుగా అనుకుంటున్నాను అంటారు. జీవం గల దేవుని చేతుల్లో మనం ఉన్నాం. మన బ్రతుకులన్నీ ఆయన హస్తంలో ఉన్నాయి. నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అన్నాడు. గనుక మనం కీడు తలంచవద్దు, కీడును యోచించవద్దు, కీడును విశ్వసించవద్దు. సమస్తము సమకూర్చి మనకు మేలుకరంగా మార్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన హృదయంలో మనం కలిగి ఉండేటువంటి కొద్దిపాటి విశ్వాసము ఎలాంటి కార్యాలను సాధించగలుగుతుందో మనం ఎరిగిన వారమై ఉండాలి. యెహోషాపాతు చేసిన పని సమాజానికి పిచ్చి పని, కానీ అది యెహోషాపాతుకు జయం తెచ్చిన పని. హిజ్కియా చేసిన పని సమాజానికి పిచ్చి పని, కానీ హిజ్కియాకు జయము తెచ్చిన పని. మోషే చెప్పిన మాట ఇశ్రాయేలు సర్వ సమాజానికి వెర్రి మాటలాగా అనిపించింది, కానీ అది విశ్వాసాన్ని బట్టి పలికిన మాట. అది ఇశ్రాయేలును కాపాడింది. ఎక్కడి నుంచి నువ్వు ఆరంభమయ్యావో అది ఎప్పుడు మర్చిపోవద్దు. నీ ప్రయాణంలో అడుగడుగున ఎవరెవరు ఏ విధంగా నీకు సహకరించారో అది ఎప్పుడు మర్చిపోవద్దు. కనీసం వాళ్ళకి మేలు చేయకపోయినా కీడు చేయొద్దు. వాళ్ళకు నువ్వేం చేయకపోయినా నీ కనుల ఎదుట వారిని తృణీకరించకుండా జాగ్రత్త పడు. లేకపోతే దానికి ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సి వచ్చింది. తండ్రికి దూరమైనటువంటి బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం. అలాగే దేవునికి దూరం అయిపోయిన జీవితం, అది అనుభవించే క్షోభ అంతా ఇంత కాదు. దేవుణ్ణి ఎరగని వాడికి తెలియక పాపం వేదనను అనుభవిస్తున్నాడు. దేవుని ఎరిగి ఆయన ప్రేమని రుచి చూసి ఆయనలో ఆనందాన్ని అనుభవించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవునికి సమీపంగా బ్రతికి మళ్ళా దూరం అయిపోవటం చాలా బాధాకరం. అలా దేవునికి దూరం అయిపోయిన వారు అనేక రకాల వేదనల్లో